ధాన్యం అమ్మిన 4 గంటల్లోనే రైతులకు నగదు జమ చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు, ప్రాటూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు. కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 17% లోపే తేమ ఉండాలనేది కేంద్రం పెట్టిన నిబంధన అని, దాన్ని మాత్రమే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే అనుమతులు రద్దు చేస్తామన్నారు. గతంలో లాగా ఎక్కువ దిగుబడి ఎక్కడ వస్తుందనే పంట ఆ వెరైటీ కోసం చూసేవాళ్ళు రైతులు. కానీ మారుతున్న ఈ వాతావరణంలో అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కువగా కోరుకునేది ప్రిఫర్డ్ వెరైటీ సన్న బియ్యం కావాలని కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా రైతు రంగం కూడా మారితే తప్పకుండా ప్రభుత్వం మీ వెంటనే ఉంటుందనే ఒక నమ్మకం, ఒక భద్రత, ఒక భరోసా మా ప్రభుత్వం నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈ కార్యక్రమం ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, ఇది ఒక చరిత్ర రాష్ట్రంలో మేము సేకరించబోతున్నాం. మన దగ్గర కూడా పంట ఉంది, కానీ ప్రభుత్వానికి అమ్మే అలవాటు లేదు మన రైతులకి. ఆ అలవాటు తీసుకొచ్చాం గత సంవత్సరం. ఎందుకంటే ఫైన్ వెరైటీ బీపీటీను, సోనా మసూరి క్షేత్రస్థాయిలో దళాల్లో కొనుక్కుని వెళ్ళిపోయేవాళ్ళు. ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఆ భరోసా కల్పించలేదు గతంలో, ఏది డబ్బుల విషయంలో. 6 నెలలకు వస్తాయో, 9 నెలలకు వస్తాయో, 3 నెలలకు వస్తాయో తెలియదు. ఇప్పుడు నేను మాట ఇచ్చాను ప్రభుత్వం నుంచి, ఖచ్చితంగా అదే రోజు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడతాయి. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాం.